అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దినఫలిత ప్రకారము వృత్తిపరంగా రేపటి రోజున అత్యంత అప్రమత్తత అయితే అవసరమని గ్రహించండి. కార్యాలయంలో మీపై పని ఒత్తిడి ఊహించిన విధంగా పెరగడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి ఆశించిన మద్దతు లభించకపోగా మీ చిన్నపాటి పొరపాట్లు కూడా మీరు భూతార్థులను చూసే అవకాశం ఉంది. సహోద్యోగులతో తన అవసరమైనటువంటి చర్చలు దూరంగా ఉంటేనే మీ ఉద్యోగ పద్ధతికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఓపికతో పనులను పూర్తి చేయడం వల్ల రేపటిని గట్టగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటిన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. కస్టమర్లతో లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకుండా వ్యాపార ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం వల్ల మీ పెట్టుబడులను కాపాడుకోవడానికి వీలుపడుతుంది. గతంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకొని వ్యాపార వ్యూహాలను మార్చుకోవడము రేపటి ఎంతో అవసరమని గమనించండి. ఆర్థిక పరిస్థితి రేపటి రోజున ఆశాజనకంగా ఉండదు. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక ప్రణాళికలు తలకిందులు చేయవచ్చు. కుటుంబ అవసరాల కోసము లేదా పాత అప్పులు తీర్చుకోసము అధికంగా ధనం వెచ్చించాల్సి ఉంటుంది. సూచనలు బలంగా ఉన్నాయి. ఎవరికి హామీలు ఇవ్వటం కానీ నగదు రూపంలో అప్పులు ఇవ్వటం కానీ రేపటి అసలు మంచిది కాదు. షేర్ మార్కెట్ లేదా ఇతర రిస్క్ ఉన్న వ్యాపారాల జోలికి వెళ్ళకపోవటము మీ ఆర్థిక భవిష్యత్తుకి ఎంతో మేలు చేస్తుంది. పొదుపు పట్ల శ్రద్ధ వహించడం వల్ల రాబోయే కష్టకాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం రేపటిన కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ మాట తీరుపై పూర్తి అదుపు ఉండాలి. చిన్నపాటి విషయాలకే జీవిత భాగస్వామితో గొడవలు రావడం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపించే ప్రమాదం కనిపిస్తుంది. పిల్లల ప్రవర్తన లేదా వారి చదువు విషయంలో మీరు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యే అవకాశం అయితే ఉంది. బంధువుల నుండి వచ్చే విమర్శలకు పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ పెద్దల సలహాలను గౌరవించడం వల్ల క్లిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటిలో నా ఇంటి బాధ్యతలు మతిమీరి పెరగడం వల్ల మీ తీవ్రమైన శారీరక నీరసము మరియు అలసట కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో తోటి వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున సమయం పాటించడం ఉత్తమం. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా రక్తపోటు లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని రేపటిన ఇబ్బంది పెట్టవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం వల్ల మీ గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. దైవ ప్రార్థన చేయడం వల్ల మీలో ఆందోళన తగ్గి పనులపై ఏకాగ్రత పెంచుకునే అవకాశం లభిస్తుంది. పనిచేసే చోట రేపటిన మీకు ఒక వ్యక్తితో తీవ్రమైన వాగ్వాదం లేదా గొడవ జరిగే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. ఈ వివాదం తలెత్తవచ్చు అంటారు. ఎటు వ్యక్తి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాలని చూసినా మీరు నిగ్రహంతో ఉండడం వల్ల పెద్ద చిక్కుల నుండి తప్పించుకోవచ్చు. ఈ గొడవ వల్ల మీ ఉద్యోగ భవిష్యత్తుకు లేదా ప్రమోషన్స్కు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల మీ పని వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారి బాగుంటుంది. ఇరుగు పొరుగు వార్త రేపటిలో మీకంటూ చిన్నపాటి వివాదం పెద్ద గొడవగా మారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వాహనాలు, పార్కింగ్ లేదా ఇంటి సరిహద్దుల వంటి చిన్న కారణాల వల్ల ఒకరినొకరు దూషించుకునే పరిస్థితికి రావచ్చు. మీ ఇంటి రహస్యాలను పొరుగు వారికి చెప్పడం వల్ల భవిష్యత్తులో అవే మీకు పెద్ద శాపంగా మారతాయని గుర్తించి మెలగాలి. రేపటి రోజున ఈ రాశి వారికి చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో కూడా ఒక రకమైన మనస్పర్ధల కారణంగా రేపటి రోజున అది పెద్ద గొడవ అయితే జరగబోతుంది. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎదుటివారు ఎంతగా రెచ్చగొట్టినా కూడా రేపటి రోజున మీరు మౌనంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన. అనవసరమైన పరిచయాలకి వాటికి దూరంగా ఉండండి. రేపటి రోజున
కొత్తగా ఎవరైనా పరిచయం అయినా కూడా వాళ్ళతో మాత్రం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే మాత్రం రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా వీలుకున్న వాతావరణంలో ఉంటారు. ఈ పని మీరు చూసుకోవడం వల్ల రేపటి రోజున శాంతియుతంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు రేపటి రోజున ఒక భయంకరమైన అశుభ వార్త వినే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకి సంబంధించిన ప్రాణాపాయము లేదా పెద్ద ప్రమాదం గురించి సమాచారం అంది మిమ్మల్ని కొంగదీయవచ్చు. ఈ వార్త విన్నప్పుడు వెంటనే తీవ్రమైన ఆందోళనకు లోను కాకుండా నిలకడగా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్టమైన నామస్మరణ చేయడం వల్ల మీకు కలిగే దిగ్భ్రాంతి నుండి త్వరగా కోలుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండి మీ కుటుంబ సభ్యులకు అండగా నిలవటము మీ కనీస బాధ్యతను గుర్తించండి. ఆరోగ్య విషయంలో రేపటి మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తుంది. వాతావరణ మార్పుల వలన అలర్జీలు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల విషాహారానికి లోనయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా మందులు వాడకంలో ఎటువంటి ఏ మరపాటు అసలు మంచిది కాదు. బయటి ఆహారాలకు మీరు దూరంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని ఏర్పడడం కాపాడగలుగుతారు. విద్యార్థులు రేపటి రోజున చదువు విషయంపై పూర్తి ఏకాగ్రత వహించాలి. లేకపోతే రాబోయే పరీక్షలో తీవ్రమైన పరాజయం ఎదురవుతుంది. సోమర్తనము వల్ల లేదా సోషల్ మీడియాలో అధిక సమయం గడపడం వల్ల మీ విలువైన విద్యా సంవత్సరం వృధా అయ్యే అవకాశం అయితే ఉంది. కష్టమైన సబ్జెక్టుల విషయంలో టీచర్లు లేదా పెద్దల యొక్క సలహా తీసుకోవడం వల్ల మీరు మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఫలితం ఆశించినంత త్వరగా రాదని గ్రహించాలి. పట్టుదలతో చదవటం వల్ల మీ లక్ష్యాలు చేరుకోగలరు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి రేపటి రోజున తీవ్రమైన అపార్థాలు తలెత్తి బంధం తెగిపోయే సూచనలు ఉన్నాయి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సమయం కోల్పోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా పుకార్ల వల్ల మీ మధ్య ఉన్న అనుబంధం దెబ్బతిన్న ప్రమాదం కూడా ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవడము మరియు నమ్మటం వల్ల మాత్రమే మీ సంబంధం బలపడుతుంది. మీరు గ్రహించాలి, ఏకాంతం గడపడానికి సమయం కేటాయించడం వల్ల మీ మధ్య ఉన్న పాత విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది. శత్రువుల నుండి రేపటి రోజున మీరు కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మీ వెనుక పెద్ద కుతంత్రాలు జరగవచ్చు. మీకు సన్నిహితంగా ఉంటూనే మీ ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరము. మీ భవిష్యత్తు ప్రణాళికలను లేదా ఆస్తి వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల శత్రువులు వాటిని భగ్నం చేయకుండా నిరోధించవచ్చు. శత్రువుల ఎత్తుగలను మీ తెలివితేటలతో ముందే ఊహించి తిప్పికొట్టడం వల్ల మీరు సమాజంలో గౌరవం పొందుతారు. అనవసరమైన భయాలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం వల్ల మీరు వారిపై విజయం సాధిస్తారు. ప్రయాణాల విషయంలో రేపటి మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాల సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. సొంత వాహనాల్లో ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ ధరించడము మరియు వేగ నియంత్రణ తప్పనిసరి. వాహనం కండిషన్లో ఉందో లేదో ముందే చూసుకోవాలి. లేకపోతే నిర్మానుష్య ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణంలో మీ విలువైన వస్తువులు ముఖ్యంగా బంగారం లేదా నగదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటము ఎంతో అవసరము. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలకు లేదా పానీయాలకు తీసుకోవడం వల్ల ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు మీ గౌరవాన్ని కాపాడుకునే ప్రవర్తించడం ఎంతో శ్రేయస్కరమని గ్రహించండి. చెడు సాహసాల వల్ల లేదా మద్యపానం వంటి అలవాట్ల వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా అనవసర గొడవల్లో చిక్కుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలను అందరికి చెప్పడం వల్ల భవిష్యత్తులకు అవే మీకు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. మంచి మిత్రుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడగలుగుతారని చెప్పి గుర్తుంచుకోండి. సమాజంలో పేరు ప్రఖ్యాతి సంపాదించాలని మీ కోరిక నెరవేరుతుంది. ఇంకా చాలా శ్రమించాల్సి ఉంటుందని తెలుసుకోండి. జ్యోతిష్య పరిహారంగా రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఇల్లు ఆరాధించిన స్వామి వారి యొక్క అరిష్టాలు తొలగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు రేపటి మీకు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం అన్ని విధాల శ్రేయస్కరమని గ్రహించండి. భూమి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆస్తి తగాదాలు రేపటి మరింత ముద్రమనే అవకాశం ఉన్నందున చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి విషయంలో ఇతరుల యొక్క మాటలు విని తొందరపాటు పెట్టుబడులు పెట్టడం వల్ల ధన నష్టం కలిగే ప్రమాదం ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే పెద్దల యొక్క సమక్షంలో మాత్రమే చర్చలు జరపడం ఉత్తమం. సమాజంలో మీ మాటకు విలువ పెరగాలన్నా గౌరవం దక్కాలన్నా మీ ప్రవర్తన నిర్ణయం ఉండడం చాలా అవసరం. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవకపోతే భవిష్యత్తులో కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. శత్రువులు మిత్రులుగా నటిస్తూ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వారిని వెంటనే నమ్మటం వల్ల వారి భారీ మూల్యం చెల్లించుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడము మీ ఆత్మగౌరవానికి మరియు కుటుంబ ప్రతిష్టకు చాలా శ్రేయస్కరము. సమయంతో ఉండటం వల్ల క్లిష్టమైన పరిస్థితులు కూడా సులభంగా అధిగమించగలుగుతారు. నిరంతరం గుర్తుంచుకోండి. కళాకారులకు మరియు సృజనాత్మక తరంగాలు ఉన్న వారికి
రేపటి రోజున తీవ్రమైన పోటీ మరియు ఒత్తిడి ఎదురవుతుంది. మీ ప్రతిభను తక్కువ చేసి చూసే వ్యక్తులు ఎదురవటం వల్ల మీరు కొంత మానసిక వేదనకు లోనయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందే సమయంలో ఆగిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకునేటప్పుడు వారు మీ ఐడియాలను దొంగలించకుండా జాగ్రత్త వహించడము ఎంతో అవసరము. నిరంతర సాధన మరియు పట్టుదల మాత్రం మిమ్మల్ని మీ రంగంలో మళ్ళీ ఉన్నత స్థానాలకు చేరుస్తుందని గుర్తుంచుకోండి. ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతం అవ్వు. పైగా అనవసరమైన అడ్డంకులు మరియు జాప్యం ఎదురవుతాయి. అధికారులతో చర్చ జరిగేటప్పుడు నిగ్రహంతో ఉండటం వల్ల మీ పనులు ఆగిపోకుండా కనీసం ముందుకు సాగుతాయి. పనులు లేదా ఇతర చట్టపరమైన బాధ్యతలు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల జరిమానా నుండి తప్పించుకోవచ్చు. రాజకీయ పరిచయాలు ఉన్న రేపటి రోజున అవి మీకు ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చు అని గమనించండి. స్వయం కృషిపై ఆధారపడము వ్యవహారంతో వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా మీకు కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం అయితే ఉంది. గ్రహ అనుకూలత లేని కారణంగా రేపటి మీరు తలపెట్టే ప్రతి పనులను ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఏ పని ప్రారంభించినా సగంలో ఆగిపోవడం వల్ల మీకు చిరాకు మరియు నిరాశ కలగవచ్చు. కానీ ధైర్యం వీడకండి. ముఖ్యమైన శుభకార్యాలు లేదా నూతన గృహప్రవేశం వంటి పనులను రేపటిలో నిర్వహించకపోవడం అన్ని విధాలు మంచిది. కాలం కలిసి వచ్చినప్పుడు మౌనంగా ఉండటము మరియు ప్రశాంతంగా రోజును గడపడం ఉత్తమమైన పద్ధతి. సాయంత్రం వేళలో దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీలోని నకారాత్మక శక్తులు అనేవి బయటకు వస్తాయి. రేపటి మీరు అందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు అందరికీ కూడా మేలు చేస్తుంది. ఎక్కడైనా శత్రు దారి ఉన్నా కూడా మీరు నశించిపోతారని దానివల్ల మీలోని అన్ని రకాలు కూడా దైవ ప్రార్థన ఆధ్యాత్మిక చింతన రేపటి మీకు మానసిక బలాన్ని చేకగలిగే మార్గాలను గమనించండి. మీ ఇష్ట దైవానికి అభిషేకం చేసుకోవడం వల్ల అన్ని రకాలు కూడా మీకు ఆధ్యాత్మిక క్షేత్రం సందర్శించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం మరియు ప్రశాంతత కూడా సూచనలు అయితే ఉన్నాయి. దాన ధర్మాలు చేయటం వల్ల పితృదోషాలు లేదా గ్రహ దోషాలు తొలగిపోతాయి. భక్తి మార్గం నాటం వల్ల మీరు మానసిక సంఘర్షణ నుండి త్వరగా బయటపడగలుగుతారు. సంసార జీవితంలో నుండి రేపటి అనేక సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మరి తెలుసుకుందాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.